అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 8th క్లాస్ మ్యాథ్స్లో సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వేరియబుల్లో ఎక్సర్సైజ్ 2.2లో క్వశ్చన్ నెంబర్ 12. ఆల్రెడీ మనకి 11 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఇది 12 ప్రాబ్లం. వర్కింగ్ ప్రాబ్లమ్స్ కాబట్టి కొంచెం లెంతీగా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి 12th వన్. ద ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ లక్ష్మి ఆర్ ఇన్ ద రేషియో 5:7. 4 years later, the sum of their ages will be 56 years. What are their present ages అన్నాడు. ఓకే, రాహుల్ అండ్ లక్ష్మి ఏజెస్ అంట, వాటి యొక్క రేషియో 5:7 అంట. ఓకే, 4 years తర్వాత, ఓకే 4 years తర్వాత ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, వారిద్దరి యొక్క ఏజెస్ ని యాడ్ చేస్తే 56 years వస్తుందంట. సో వాట్ ఆర్ దేర్ ప్రెసెంట్ ఏజెస్ అన్నాడు. వాళ్ళకి ఇప్పుడున్న ఏజ్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్వశ్చన్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఆన్సర్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి సొల్యూషన్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ లక్ష్మి ఆర్ ఇన్ ద రేషియో ఈజ్ 5:7. ఓకే, క్లియర్ గా రాయండి. ద రేషియో ఆఫ్ ఏజెస్ of Rahul and Lakshmi is 5:7 అన్నాడు. ఓకే, 5:7 అంటే దీన్ని మనం క్లియర్గా ఎలా రాయొచ్చు? లెట్ దేర్ ఏజెస్ బి 5 మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి మనం రేషియోలలో ఇచ్చాడు కాబట్టి ఎంతో కొంత వాళ్ళ ఏజ్ అయితే ఉంటుంది. ఇంటూ 1 అంటే ఒకరికి 5 years అని, లేకపోతే ఇంటూ 2 అంటే 10 years అని. ఇక్కడ బోత్ సైడ్స్ మనం దేంతో ఒకదాంతో మల్టిప్లై చేయాలి. సో 5x అని అనుకుందాం. 5x, 7x అని అనుకుందాం. ఓకే, ఎక్స్ మీన్స్ మనం ఎక్స్ వాల్యూ వస్తే వాళ్ళ కరెక్ట్ ఏజ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనకి ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చాడు? 4 years later. ఓకే, after 4 years their ages ఏముంటది? సపోజ్ లక్ష్మి ఏజ్, ఓకే మనకి ఫస్ట్ ఏంటి? రాహుల్ ఏజ్ 5x అన్నాడు కదా, రాహుల్ ఏజ్ వచ్చేసి 5x. 4 years తర్వాత ఏమవుతుంది? 5x + 4 అవుతుంది. 4 years తర్వాత 5x + 4 years తర్వాత ఆఫ్టర్ 4 years ఇక్కడ రాహుల్ ఏజ్, ఇది రాహుల్ ఏజ్, ఇక్కడ లక్ష్మి ఏజ్ ఏమవుతుంది? 7x + 4 అవుతుంది. 4 years ఇద్దరికి యాడ్ అవుతాయి. ఓకే, అకార్డింగ్ టు ద సమ్ ప్రకారం ఆఫ్టర్ 4 years the sum of their ages is 56 years. ఓకే, సమ్ ప్రకారం ఆఫ్టర్ 4 years వాళ్ళ ఏజ్ వచ్చేసి 56 years. సో వీటి రెండింటిని యాడ్ చేస్తే ద సమ్ అన్నాడు. ఓకే, సో సమ్ చేయాలి, వీటి రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వాళ్ళ ఏజ్ 56 years అంట. ఓకే, సో ఇలా ఈ ఈక్వేషన్ ని మనం సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 5x + 7x ఎంత అవుతుంది? 12x + 4 + 4 అంటే +8 = 56. 12x = 56. ఈ +8 ని ఇటు సైడ్ తీసుకొస్తే -8 అవుతుంది. 12x = 56 - 8 ఎంత అవుతుంది? 48. 12x = 48 కదా. ఇక్కడ 12 ని నేను ఇటు సైడ్ తీసుకొస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకొస్తే డివిజన్ లోకి మారిపోతుంది. 12 1 12 4 48. ఓకే, సో x = 4. మనకి x వాల్యూ వచ్చేసి 4 వచ్చింది. ఇప్పుడు మన ఏజ్ వాళ్ళ ఏజ్ కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ప్రెసెంట్ రాహుల్ ఏజ్ ఎంత? 5x. ఓకే, ప్రెసెంట్ రాహుల్ ఏజ్ 5x = 5 × 4. 5 4 20 years. తర్వాత లక్ష్మి ఏజ్ ఎంత? 7x. 7 × 4. 7 4 28
ఇయర్స్. ఓకే, అంతే. మనల్ని అక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రెసెంట్ ఏజ్ వాళ్ళది 5:7 రేషియోలో ఉంది. ఓకే, సో మనం వాళ్ళ ఏజ్, రాహుల్ ఏజ్ ని 5x అని, లక్ష్మి ఏజ్ ని 7x అని అనుకున్నాం. ఆఫ్టర్ 4 years రాహుల్ ఏజ్ 5x + 4. ఆఫ్టర్ 4 years లక్ష్మి ఏజ్ 7x + 4. అకార్డింగ్ టు ద సమ్, ఆఫ్టర్ 4 years సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 56 years. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అన్నారు కాబట్టి వారి ఏజెస్ ని మనం ఆఫ్టర్ 4 years అన్నాడు కాబట్టి మనం దీన్ని తీసుకున్నాం. ఓకే, ఆఫ్టర్ 4 years అన్నాడు కాబట్టి ఈ 2 తీసుకున్నాం. సో వీటి యొక్క సమ్ చేస్తే 56 years అన్నాడు ఆఫ్టర్ 4 years. వీటిని మనం చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి ప్రెసెంట్ ఏజ్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, ఇక్కడ చూడండి. There are 180 multiple choice questions in a test. Okay, a candidate gets 4 marks for every correct answer, and for every unattempted or wrongly answered questions 1 mark is deducted from the total score of the correct answers. If a candidate scored 450 marks in the test, how many questions did he answer correctly? ఇక్కడ చూడండి, ఒక ఎగ్జామ్ లో 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ లో 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఒక క్యాండిడేట్ ఓకే గెట్స్ 4 marks for every correct answer. ఓకే, 4 marks for every correct answer. ఓకే, అంటే ఒక ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే అతనికి 4 marks వస్తాయి. ఓకే, అండ్ ఫర్ ఎవ్రీ అన్అటెంప్టెడ్ అండ్ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఓకే, అంటే అందులో ఇచ్చిన క్వశ్చన్స్ లో అన్అటెంప్టెడ్ అంటే అటెంప్ట్ చేయకపోయినా అండ్ రాంగ్ రాస్తున్నా. ఓకే, అటెంప్ట్ చేయకపోయినా రాంగ్ రాసిన 1 mark మైనస్ అవుతుంది. ఓకే, 1 mark మైనస్ అవుతుంది. ఓకే, 1 mark డిడక్టెడ్ ఫ్రమ్ ద టోటల్ స్కోర్. టోటల్ స్కోర్ నుంచి 1 mark మైనస్ చేస్తారు. ఓకే, స్కోర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్. అయితే ఇఫ్ క్యాండిడేట్ స్కోర్డ్ 450 marks. ఓకే, ఒకవేళ ఈ క్యాండిడేట్ కి 450 marks వస్తే ఓకే, ఇన్ ద టెస్ట్ హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ ఆన్సర్ కరెక్ట్లీ అన్నాడు. అయితే అతను ఒక అబ్బాయికి అంటే 450 మార్కులు వచ్చినాయంట. 450 మార్క్స్ వస్తే అతను ఆ ఎగ్జామ్ లో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు అనేది మనకి క్వశ్చన్. ఓకే, క్లియర్? ఇంకొకసారి చెప్తాను వినండి. ఒక టెస్ట్ కండక్ట్ చేశారు. ఆ టెస్ట్ లో 180 మార్క్స్ 180 క్వశ్చన్స్ ఉంటాయి. 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే 4 marks ఇస్తారు. అయితే అందులో ఉన్న క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేయకపోయినా రాంగ్ ఆన్సర్ రాసిన టోటల్ మార్క్స్ నుంచి అంటే ఈచ్ క్వశ్చన్ కి 1 mark మైనస్ చేస్తారు. అంటే 10 questions రాంగ్ రాసినా 10 questions రాయకపోయినా 10 questions రాంగ్ రాశారనుకోండి 10 మార్కులు మైనస్ అయిపోతాయి టోటల్ మార్క్స్ నుంచి. 10 questions రాంగ్ రాస్తే సేమ్ మళ్ళీ 10 marks టోటల్ మార్క్స్ నుంచి మైనస్ అయిపోతాయి. అయితే ఒక క్యాండిడేట్ కంటే 450 marks వచ్చాయంట. 450 marks వస్తే అతను టోటల్ ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ రాశాడు అనేది మనకి క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ క్లియర్ గా అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఆన్సర్ క్లియర్ గా రాస్తాను నేను. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 13. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ attempted for correct answers is x say అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, అయితే అతను ఎన్ని క్వశ్చన్స్
కరెక్ట్ ఆన్సర్స్ కి ఇక్కడ చూడండి, కరెక్ట్ ఆన్సర్స్ కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడనేది మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, అతను ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడనేది మనకు తెలియదు. మనకి ఇక్కడ అడిగింది ఏంది, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడనేది మనకు క్వశ్చన్. సో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడనేది తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాం. అతను ఎన్నైతే క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడో దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాం. దాన్ని క్లియర్ గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ కోసం ఎన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేశాడో దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాం. తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్, ఓకే మీరు ఇది క్లియర్ గా రాయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. రాంగ్ ఆన్సర్స్ మనకు టోటల్ ఎన్ని ఇచ్చారు, 180 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈచ్ క్వశ్చన్ కి ఎన్ని మైనస్ అవుతాయి, 1 మార్క్ మైనస్ అవుతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్, టోటల్ 180 క్వశ్చన్స్. దీంట్లో 180 రాంగ్ రాసిన, సపోజ్ 180కి -1, ఓకే 180 -1 అంటే 0. సారీ, 180 నుంచి ఒక మార్క్ మైనస్ అవుతుంది. ఓకే, సారీ, ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఎన్ని రాంగ్ ఆన్సర్స్ చేశాడో కూడా ఇది మార్క్స్, నేను 1 అనేది మార్క్, బట్ ఇక్కడ మనకి క్వశ్చన్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఎక్స్ అని అనుకున్నారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ 180లో ఎన్ని రాంగ్ రాశాడో కూడా మనకు తెలియదు. సో ఇక్కడ -x. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ ని మనం ఎక్స్ అని అనుకున్నాం, కరెక్ట్ ఆన్సర్స్ ని ఎక్స్ అని అనుకుందాం, రాంగ్ ఆన్సర్స్ ఎక్స్. 180 - x, టోటల్ 180, దాంట్లో ఎన్ని రాంగ్ రాశాడో అవి -x. ఓకే, తర్వాత 4 మార్క్స్ ఆర్ awarded for every correct answer. Okay, 4 marks awarded for every correct answer. Then number of marks obtained for correct answers. సో ఎక్స్ కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు. సో ఒక ఆన్సర్ కరెక్ట్ రాస్తే ఎన్ని మార్క్స్, టోటల్ ఇంటూ 4. ఎక్స్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఇన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే అన్ని ఇంటూ 4. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 4x. ఓకే, సో 1 మార్క్ ఈజ్ డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, 1 మార్క్ డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ డిడక్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్ డిడక్టెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఏంటి మనకి, టోటల్ 180 - x. ఓకే, 180 - x ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇంటూ 1. 180 ఇంటూ 1 180, మైనస్ ఇంటూ 1 -x ఇంటూ 1 -x. ఓకే, 180 - x. ఓకే, సో అకార్డింగ్ టు ది సమ్, ఏంటి మనకి టోటల్ 4 ఇంటూ ఎక్స్. ఓకే, 4 ఇంటూ ఎక్స్ మనకి ఇవన్నీ ఏమో మనం అటెంప్ట్ చేసిన కరెక్ట్ ఆన్సర్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ ఇంటూ మన మార్క్స్, మైనస్ రాంగ్ ఆన్సర్స్. ఓకే, మైనస్ రాంగ్ ఆన్సర్స్ ఏంటి, 180 - x. ఓకే, మైనస్ రాంగ్ ఆన్సర్స్ అంటే 180 - x. అయితే అతనికి వచ్చిన మార్క్స్ ఎన్ని, టోటల్ 450. ఓకే, అతనికి టోటల్ గా వచ్చిన మార్క్స్ వచ్చేసి 450. ఓకే, దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ ని రిమూవ్ చేద్దాం. 4x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 450. 4x ప్లస్ x ఎంత అవుతుంది, 5x మైనస్ 180 ఈజ్ ఈక్వల్స్ టు 450.
180ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి, మైనస్లలో ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. 5x ఈజ్ ఈక్వల్స్ టు 450 ప్లస్ 180. ఓకే, 5x ఈజ్ ఈక్వల్స్ టు 450 ప్లస్ 180 అంటే ఎంత అవుతుంది? 630. ఓకే, 630. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. సో 5 ఇట్ సైడ్ తీసుకొస్తే డివిజన్లోకి మారిపోతుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 630/5. 5 1s 5, 5 1s 5, ఇక్కడ 1 ఉంటుంది. తర్వాత 5 2s 10, అంటే ఇక్కడ 3 ఉంటుంది. తర్వాత 5 6 30. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది? 126. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 126 వచ్చింది మనకి. ఎక్స్ అంటే ఏంటి మనకి? ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఎక్స్. ఓకే, మీరు ఇది క్లియర్గా రాసేయండి. మనకి ఇదే ఆన్సర్, మనకు అడిగింది కూడా అదే కదా. ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్లీ. అతను కరెక్ట్ ఆన్సర్స్ రాసింది ఎన్ని క్వశ్చన్స్కి అన్నాడు. 126 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు అతను. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ 14th వన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 500 rupees 500 in the form of denominations of ₹5 and ₹10. If the total number of notes is 90, find the number of notes of each denomination అన్నాడు. ఇక్కడ హింట్ ఇచ్చాడు. లెట్ ద నెంబర్ ఆఫ్ 5 rupees notes be x. ద నెంబర్ ఆఫ్ 10 rupees notes ఈజ్ 90 మైనస్ ఎక్స్ అనేది మనకి ఇక్కడ హింట్ ఇచ్చాడు. ఇక్కడ డినామినేషన్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కి క్లియర్ గా చెప్తున్నాను. ఏ సమ్ ఆఫ్ 500 rupees 500 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 డినామినేషన్ 5 rupees and 10 rupees. అంటే 5 rupees నోట్స్ అండ్ 10 rupees నోట్స్ టోటల్ కలిపితే సమ్ ఆఫ్ అంటే టోటల్ 5 rupees నోట్స్ ప్లస్ 10 rupees ఇవి నోట్స్. 5 rupees 10 rupees నోట్స్, వీటిని మొత్తం కలిపితే 500 rupees అంట. ఓకే, 5 rupees నోట్స్ ని 10 rupees నోట్స్ ని కలిపితే టోటల్ 500 rupees. అయితే ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఈజ్ అంటే ఈ 5 rupees నోట్స్ అండ్ 10 rupees నోట్స్ వచ్చేసి 90 నోట్స్ ఉన్నాయంట. టోటల్ నోట్స్ వచ్చేసి 90 నోట్స్ ఉన్నాయి. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఈచ్ డినామినేషన్ అన్నాడు. అంటే 5 rupees నోట్స్ ఎన్ని ఉన్నాయి, 10 rupees నోట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ 90 ఉన్నాయి. ఓకే, టోటల్ 90 ఉన్నాయి. ఈ 90లో 5 rupees ఎన్ని ఉన్నాయి, 10 rupees ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ హింట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? లెట్ ద నెంబర్ ఆఫ్ 5 rupees నోట్స్ ఈజ్ ఎక్స్. ఓకే, 5 rupees నోట్స్ ఎక్స్ అనుకోమన్నాడు. 10 rupees నోట్స్ ఏమో 90 మైనస్ ఎక్స్ అన్నాడు. ఎక్స్ అంటే 5 rupees నోట్స్. 5 rupees నోట్స్ ని మైనస్ చేస్తే 90లో నుంచి 90 నుంచి 5 rupees నోట్స్ ని మైనస్ చేస్తే వచ్చేది ఏంటి? 10 rupees నోట్సే కదా. ఓకే, 5 rupees నోట్స్ ఎక్స్ అనుకున్నప్పుడు 5 rupees నోట్స్ ని మైనస్ చేస్తే మొత్తం 90 ఉన్నాయి. 90లో నుంచి 5 rupees నోట్స్ ని తీసేస్తే 10 rupees నోట్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి. అంతే కదా. ఓకే, ఇప్పుడు నేను ఆన్సర్ రాస్తాను చూడండి. లెట్ ద నెంబర్ ఆఫ్ ₹5 నోట్స్. ఓకే, 5 rupees నోట్స్ ఈజ్ ఎక్స్ సేస్, మనకి ఎక్స్ అనుకోమన్నాడు. తర్వాత ద నెంబర్ ఆఫ్ 10 rupees నోట్స్ ఈజ్ 90 మైనస్ ఎక్స్ అని అనుకోమన్నాడు. ఓకే, సో టోటల్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? అకార్డింగ్ టు ద సమ్ టోటల్ నోట్స్ 90. బట్ ఇక్కడ చూడండి, 5 rupees ఇంటూ ఎక్స్, 5 into ఎక్స్ ప్లస్ 10 rupees ఇంటూ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత? ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది జస్ట్ నోట్స్, ఎన్ని నోట్స్ ఉన్నాయి అనేది మాత్రమే. సో రూపీస్కి వచ్చేసరికి 500 అనేది రూపీస్. సో 5 into ఎక్స్, 5 rupees మొత్తం 5 rupees ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని. 10 into 10, ఇక్కడ 10 into 90 మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ 10 rupees ఎన్ని ఉన్నాయో అన్ని నోట్స్ ఇవి. 90 మైనస్ ఎక్స్ అనేది 10 rupees నోట్స్ ఎన్ని ఉన్నాయో అది ఈజ్ ఈక్వల్స్ టు 50. దీన్ని సింప్లిఫై చేస్తే 5x ప్లస్ 10 into 90
900 ప్లస్ 10 ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ 10x ఈజ్ ఈక్వల్స్ టు 500. ఇది రూపీస్లలో ఉంది. ఓకే, ఎక్స్ అనేది మనం నోట్స్ కోసం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 5x ప్లస్ 5x మైనస్ 10x మైనస్ 5x ప్లస్ 900 ఈజ్ ఈక్వల్స్ టు 500. ఓకే, మైనస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు నేను ప్లస్ 900ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మైనస్ 900 ప్లస్ 500 మైనస్ 900 అని కూడా రాయొచ్చు. 5x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 900 ప్లస్ 500 ఎంత అవుతుంది? మైనస్ 400 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్. 5x ఈజ్ ఈక్వల్స్ టు 400. x ఈజ్ ఈక్వల్స్ టు 400 by 5. 5 1s 580 ఓకే, 5 8s 40 and 0 is common. x is equals to 80. Okay, x is equals to 80 అంటే therefore x ఏంటిది మనకు? the number of 5 rupees notes is 80. తర్వాత the number of 10 rupees notes is 90 minus x is equals to 90 minus 80 is equals to ఎంత అవుతుంది? 10. 5 రూపీస్ నోట్స్ 80 ఉన్నాయి, 10 రూపీస్ నోట్స్ 10 ఉన్నాయి. ఓకే, క్లియర్? మనకి ఇక్కడ వరకు 14 సమ్స్ అయిపోయాయి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే ప్లీజ్ కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.